హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ తెలుగు. నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కలిసి నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ గురించి ట్రైలర్ చూసినప్పటి నుంచి బజ్ ఓ రేంజ్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లో మైల్ స్టోన్ అని చెప్పారు. అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి ఈ హైప్కి తగ్గట్టు సినిమా నిజంగా ఉందా. కళ్యాణ్ రామ్ పటాస్, బింబిసారా లాంటి హిట్ తర్వాత మళ్ళీ ఫామ్లోకి వచ్చాడా. విజయశాంతి కర్తవ్యం లాంటి ఆల్ టైమ్ క్లాసిక్ని గుర్తు చేసే పవర్ఫుల్ రోల్లో అదరగొట్టిందా. ఈ వీడియోలో మనం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని అన్ని కోణాల నుండి డీటెయిల్గా రివ్యూ చేద్దాం. స్టోరీ, యాక్టింగ్, టెక్నికల్ ఆస్పెక్ట్, హైలైట్స్, ఫ్లాష్ ఏది మిస్ కాదు, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. సో ఇక మొదలెట్టేద్దామా. నెంబర్ 1, ఇంట్రడక్షన్. ఎందుకు ఈ సినిమా స్పెషల్ అనేది ఇప్పుడు చూద్దాం. మీరు గమనించారో లేదో, ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్తోనే ఆగడం లేదు. ఎమోషన్స్, ఫ్యామిలీ, సెంటిమెంట్, మాస్, యాక్షన్ అన్నీ కలిపి ఒక పూర్తి ప్యాకేజ్ ఇస్తున్నాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా అలాంటి ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ప్రమోట్ అయ్యింది. ఈ సినిమా టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక తల్లి, ఆమె కొడుకు మధ్య బంధం, కానీ అది సాధారణ ఫ్యామిలీ డ్రామా కాదు. ఇది ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా విజయశాంతి, ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ మధ్య క్లాస్ గురించి ట్రైలర్ చూస్తే ఈ సినిమా కర్తవ్యం లాంటి విజయశాంతి క్లాసిక్ని గుర్తు చేస్తుంది. కానీ ఇది 2025 ఆడియన్స్కి సెట్ అయ్యే మోడర్న్ టచ్తో ఉంది. కళ్యాణ్ రామ్ గురించి చెప్పాలంటే ఆమిగోస్, డెవిల్ లాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాలతో ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. కానీ ఈసారి కళ్యాణ్ రామ్ క్లాసిక్ మాస్ యాక్షన్ రూట్లోకి వచ్చాడు. అటు విజయశాంతి సరిలేరు నీకెవరు తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది కూడా ఒక స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి రాజా చేయి వేస్తే తర్వాత దాదాపు 9 years గ్యాప్తో ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. సో ఈ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నిజంగా హైప్కి తగ్గట్టు డెలివర్ అయిందా, లేదా రొటీన్ మాస్ మూవీలో ఒకటిగా మిగిలిపోయిందా? లెట్స్ ఫైండ్ అవుట్. నెంబర్ 2, స్టోరీ బ్రీఫ్గా చూద్దాం. స్పాయిలర్ ఫ్రీ ఓవర్వ్యూ. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కథ విశాఖపట్నం బ్యాక్డ్రాప్లో సాగుతుంది. కళ్యాణ్ రామ్ పాత్ర పేరు అర్జున్ విశ్వనాథ్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు కనే యువకుడు. అతని తల్లి వైజయంతి. విజయశాంతి పాత్ర ఒక స్ట్రిక్ట్ అండ్ హానెస్ట్ పోలీస్ ఆఫీసర్. ఆమెకి తన కొడుకు తనలాంటి ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కోరిక. కానీ కథలో ఒక అనుకోని ట్విస్ట్తో అర్జున్ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఐపీఎస్ ఆఫీసర్ కాకుండా తను మాఫియాతో లింక్ అవుతాడు. విశాఖలో ఒక గుడ్ గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల తల్లి కొడుకు మధ్య గ్యాప్ వస్తుంది. వైజయంతి తన కొడుకు ఎంచుకున్న దారిని ఒప్పుకోదు. ఇద్దరి మధ్య ఈగో క్లాసెస్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్లు స్టార్ట్ అవుతాయి. ఇంతలో పఠాన్ అనే
మాఫియా డాన్గా సోహెల్ ఖాన్ ఎంట్రీ ఇస్తాడు. అతనితో అర్జున్కి డి అంటే డి అన్నట్టు ఫైట్ మొదలవుతుంది. కథలో రొమాన్స్ ట్రాక్. సాయి మంజ్రేకర్ అర్జున్ భార్యగా కనిపిస్తుంది. కానీ ఈ సినిమా బెస్ట్ ఏంటంటే తల్లి కొడుకు బంధం, వాళ్ళ మధ్య వచ్చే ఎమోషనల్ డ్రామా మరియు క్లైమాక్స్లో వచ్చే షాకింగ్ ట్విస్ట్. మూవీ చూస్తూ కాస్త సింహ లాంటి మాస్ ఎమోషనల్ డ్రామాలు గుర్తొచ్చాయి. ఎస్, ఈ సినిమా కూడా అలాంటి కమర్షియల్ టెంప్లెట్ని ఫాలో అయింది. కానీ ఈ స్టోరీని డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి ఎలా చెప్పాడు? రొటీన్ కథని ఫ్రెష్గా చెప్పడానికి ట్రై చేశాడా, లేక సేఫ్ గేమ్ ఆడాడా? ఇప్పుడు చూద్దాం. నెంబర్ 3 హైలైట్స్. ఏం బాగుంది అనేది చూద్దాం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మీద నెటిజన్స్ క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ నిజంగా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. లెట్స్ టాక్ అబౌట్ దెమ్. నెంబర్ 1 కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్. కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పవచ్చు. అర్జున్ పాత్రలో అతను మాస్ యాక్షన్తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా చూపించాడు. ముఖ్యంగా తల్లితో కాన్ఫ్లిక్ట్ సీన్స్లో అతని యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ట్విట్టర్ పోస్ట్లో టాలీవుడ్ రూల్స్ ఇలా రాశారు: కళ్యాణ్ రామ్ యాక్టింగ్ హైలైట్స్. ఫైట్ సీన్స్లో అతని ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. పటాస్ లాంటి మాస్ రోల్లో కళ్యాణ్ రామ్ ఎలా సైన్ అవుతాడో ఇక్కడ కూడా అలాగే రాణించాడు అని చెప్పుకొచ్చింది. నెంబర్ 2 విజయశాంతి కమాండింగ్ ప్రెజెన్స్. విజయశాంతి రీఎంట్రీ ఈ సినిమాకి ఒక బిగ్ డ్రా. ఆమె ఖాకీ యూనిఫామ్లో స్టెప్స్ చేసినప్పుడు కర్తవ్యం రోజులు గుర్తొచ్చాయి. వైజయంతి రోల్లో ఆమె స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా, అదే సమయంలో ఒక తల్లిగా చూపించిన ఎమోషనల్ గ్రావిటీ అద్భుతం. ముఖ్యంగా కొడుకుతో కాన్ఫ్రంటేషన్ సీన్స్లో ఆమె డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ లెవెల్. టైమ్స్ ఆఫ్ ఇండియా రివ్యూలో ఆమె కమాండింగ్ రిటర్న్ అని ప్రశంసించింది. ఆమె స్క్రీన్ టైం కొంచెం లిమిటెడ్ అయినా ఉన్న సీన్స్లో ఆమె డామినేట్ చేసింది. నెంబర్ 3 క్లైమాక్స్ ట్విస్ట్. ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే లాస్ట్ 20 నిమిషాలు క్లైమాక్స్. రొటీన్ కథ అనుకున్నప్పుడు ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. అది సినిమాని ఒక్కసారిగా ఎలివేట్ చేస్తుంది. గల్టీ రివ్యూలో ఈ ట్విస్ట్ని అన్ప్రిడిక్టబుల్ అని పేర్కొన్నారు. ఈ ట్విస్ట్ వల్ల ఎమోషనల్, డ్రామా, యాక్షన్ కలిపి ఒక సాటిస్ఫైయింగ్ ఫినిష్ ఇస్తుంది. థియేటర్లో వైజయంతి మధ్య లాస్ట్ సీన్ చూస్తే క్లాప్స్, విజిల్స్ గ్యారంటీ. నెంబర్ 4 యాక్షన్ సీక్వెన్స్. ప్రదీప్ చిలుకూరి యాక్షన్ సీన్స్ని డిజైన్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్. వన్ ఇండియా రివ్యూలో మాస్ ఆడియన్స్కి ఫస్ట్ హాఫ్ యాక్షన్ యాపిల్ అవుతుంది అని రాసింది. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ విజువల్స్, పీటర్ హిన్ యాక్షన్ కొరియోగ్రఫీ కలిపి ఈ సీన్ని గ్రాండ్గా చూపించాయి. నెంబర్ 5 స్క్రీన్ ప్లే. రాసిన శ్రీకాంత్ విస్సా కొన్ని పంచి డైలాగ్తో మాస్ ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు. విజయశాంతి డైలాగ్స్, ముఖ్యంగా తల్లి కొడుకు కాన్ఫ్లిక్ట్ సీన్స్లో వచ్చే లైన్స్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తాయి. మనీ కంట్రోల్ రివ్యూలో గుడ్ డైలాగ్స్ అని పేర్కొన్నారు. ఒక డైలాగ్ ఉదాహరణకి, నీవు నా కొడుకువై ఉండొచ్చు కానీ నీ దారి నా ధర్మానికి వ్యతిరేకం. ఈ లైన్ థియేటర్లో విజిల్స్ తెప్పిస్తుంది. ఇక నెంబర్ 4 ఫ్లాష్ ఏం సరిగ్గా వర్క్ అవ్వలేదో చూద్దాం. ఇప్పుడు సినిమాలో కొన్ని షార్ట్ కమింగ్స్ గురించి మాట్లాడుకుందాం. హైప్ ఉన్న సినిమా కథ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయని అనుకుంటాం. కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కొన్ని చోట్ల తడబడింది. అది రొటీన్ స్క్రీన్ ప్లే,
అలాగే సెకండ్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది. వీక్ విలన్ పాత్రలో సోహెల్ ఖాన్ కాస్త వీక్గా కనిపిస్తారు. అండర్ డెవలప్డ్ రొమాన్స్ సాయి మంజ్రేకర్ కేవలం లిమిటెడ్గానే కనిపిస్తారు. బీజిఎం హిట్ అండ్ మిస్ అని చెప్పొచ్చు. అజనీష్ లోక్నాథ్ కాంతారా ఫేమ్ అయిన బీజిఎం మాత్రం అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక నెంబర్ 5 విషయానికి వస్తే టెక్నికల్ ఆస్పెక్ట్. టెక్నికల్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బాగానే స్కోర్ చేసింది, కానీ కొన్ని ఆస్పెక్ట్స్ మరింత బెటర్గా ఉండొచ్చు. సినిమాటోగ్రఫీ ప్రసాద్ విజువల్స్ ఈ సినిమాకి ప్లస్. విశాఖ బ్యాక్డ్రాప్ని గ్రాండ్గా క్యాప్చర్ చేశాడు. యాక్షన్ సీన్స్లో స్లో మోషన్, కలర్ టోన్స్ బాగున్నాయి. గ్రేట్ ఆంధ్ర రివ్యూలో సిగ్నేచర్ విజువల్స్ రిచ్నెస్ అని ప్రశంసించారు. ఎడిటింగ్ తమ్మిరాజు ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో క్రిస్పీగా ఉంది, కానీ సెకండ్ హాఫ్లో డ్రాగ్ సీన్ని ట్రిమ్ చేసి ఉంటే అదిరిపోయేది. ప్రొడక్షన్ వాల్యూస్ అశోక క్రియేషన్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సాలిడ్గా ఉన్నాయి. బడ్జెట్ కళ్యాణ్ రామ్ మార్కెట్కి సరిపోయింది అని చెప్పవచ్చు. ఇక నెంబర్ 6 విషయానికి వస్తే ఆడియన్స్ నుంచి ఒపీనియన్ చూస్తే సోషల్ మీడియాలో మూవీ చాలా బాగుంది, కొన్ని చోట్ల సీన్లు లాగ్ అనిపించిన, చివరి 20 నిమిషాలు అద్దిరిపోద్ది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెంబర్ 7 విషయానికి వస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి వర్డిక్ అండ్ రేటింగ్ ఎంత ఇవ్వచ్చో ఇప్పుడు చూద్దాం. నేను ఈ సినిమాకి 2.75 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. కళ్యాణ్ రామ్ విజయశాంతి కోసం క్లైమాక్స్ కోసం ఒకసారి థియేటర్లో చూడొచ్చు, కానీ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీరు ఈ సినిమాని చూశారా? మీకు ఎలా అనిపించింది? కళ్యాణ్ రామ్ యాక్టింగ్ గురించి, విజయశాంతి రోల్ గురించి మీ ఒపీనియన్స్ కమెంట్లో షేర్ చేయండి. మరియు మీ ఫేవరెట్ మాస్ మూవీ ఏది ఎస్టీవీ హ్యాష్ట్యాగ్తో కమెంట్లో చెప్పండి. సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రివ్యూ మీకోసం. ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఎస్టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా అప్డేట్స్ మిస్ కాకుండా చూసుకోండి. సైనింగ్ ఆఫ్ ఎస్టీవీ తెలుగు. సీ యు ద నెక్స్ట్ వన్.